అత్తమ్మ ఊళ్ళో కూర్చొని రాస్తే అత్తమ్మ లాగా అవుతుందా మరి ఎట్లా అవుతుందో తెలుస్తుంది. యాక్చువల్లీ మేము తినకుండా వచ్చినాం. టైం 1 అవుతుంది. చిన్నికి ఫుల్ కళ్ళు తిరిగిపోయినాయి. హై టు ఆల్, వెల్కమ్ టు జగతి వర్మ బ్లాగ్స్. అండ్ ఈరోజు మనం జగతికి అక్షరాభ్యాసం చేయబోతున్నాం. సో వర్గల్ సరస్వతి దేవి టెంపుల్కి వెళ్తున్నాం. సో ఈరోజు చాలా మంచి రోజు అన్నారు పంతులు గారు. సో అందుకని చెప్పేసి వెళ్తున్నాం. సో రేపటి నుండి జగతి స్కూల్ స్టార్ట్ అయిపోబోతుంది. జగతి స్కూల్కి వెళ్తావా రేపటి నుంచి? వెళ్తావా? వా సూపర్. మేము ఎర్లీ మార్నింగ్ 5 o'clock నుంచి రెడీ అవుతా ఉన్నాం. సో ఫస్ట్ టైం లైఫ్లో లేడీస్ అందరూ విత్ ఇన్ 1 hourలో రెడీ అయ్యారు. ఇది నేను చూడలా. సో వెరీ షాకింగ్ న్యూస్ ఇది. సో ఇదిగోండి ఇప్పటికీ రెడీ అవుతూనే ఉన్నారు. చిన్ని రెడీ అవుతుంది, తులసి అండ్ అక్క నెత్తిరి పోసుకున్నాను. చూడండి అక్క, ఇదిగోండి ఇట్లా చూడండి. సో అంతా ఆగమాగం ఉన్నారు. సో ఏమైంది, నడుము కింద క్యాబ్ ఆగింది, వీళ్ళు ఏమో ఇక్కడ వెయిట్ చేస్తారు. సో చాలా డేస్ తర్వాత ఒక లాంగ్ డ్రైవ్ వెళ్తున్న ఫీలింగ్ వస్తుంది. అంటే డెలివరీ అయిన తర్వాత ఫస్ట్ జర్నీ అనమాట ఇది, లాంగ్ డ్రైవ్. మొత్తానికి అయితే స్టార్ట్ అయ్యాం. క్లైమేట్ అయితే చాలా కూల్ ఉంది. యాక్చువల్లీ మార్నింగ్ వెళ్ళమేమో అనుకున్నాము వర్షం పడినందుకు, బట్ స్టార్ట్ అయ్యామన్నమాట. సో నేనైతే శారీ ఏం కట్టుకోలేదు, ఎందుకంటే కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుందేమో అనిపించింది. అందుకనే డ్రెస్ వేసుకున్నా. అందరం రెడీ అయిపోయి అందరం హ్యాపీగా వెళ్ళిపోతున్నాం. హడావిడిగా ప్లాన్ అయ్యింది వెళ్ళడానికి కూడా. అండ్ జగతికి కూడా నేను ఎక్కువ రెడీ చేయించలేదు, ఎందుకంటే ఆమె ఇరిటేట్ అవుతుంది పట్టు డ్రెస్ వేస్తే అని చెప్పేసి నార్మల్గానే ఫ్రాక్ వేసేసిన అనమాట. ఈ పంట పొలాలు ఇవన్నీ చూస్తుంటే నాకు విలేజ్ గుర్తుకొస్తుంది. సో మొత్తానికైతే టెంపుల్కి రీచ్ అయ్యాము. సో ఆన్ టైంలోనే రీచ్ అయ్యామన్నమాట. 12కి పూజ అని అంటే మేము 11:30కి అక్కడ ఉన్నాం. టెంపుల్ అయితే చాలా బాగుంది అండ్ చాలా ప్రశాంతంగా కూడా ఉంది. అంటే ఆ వ్యూ చూస్తుంటే అక్కడే ఉండాలంత ఫీల్ వచ్చింది అనమాట. టెంపుల్కి వెళ్ళంగానే అక్కడ బయటనే ఆ పూజకి సంబంధించిన స్లేట్స్ కానీ కొబ్బరికాయ పువ్వులు అవన్నీ ఇస్తారనమాట. సో అవన్నీ తీసుకొని మేము లోపలికి అయితే వచ్చాము. దర్శనం చాలా బాగా అయింది. అండ్ నెక్స్ట్ పూజకి కూర్చోవాలి కాబట్టి మాకు వేరే సైడ్ వెళ్ళి కూర్చోమని చెప్పారనమాట. సో దర్శనం చేసుకున్న తర్వాత జగతికి అక్షరాభ్యాసం చేసే ప్లేస్కి ఇదే అనమాట ఆ ప్లేస్. ఇక్కడ వచ్చి కూర్చున్నాము. సెకండ్ ఫ్లోర్లో ఉందన్నమాట ఇది విగ్రహం అయితే చాలా బాగుంది, నచ్చింది. అండ్ జగతి కూడా చాలా ఎంజాయ్ చేసింది. నేను అనుకున్నాను జగతి ఏడుస్తుందేమో, అంటే కొత్త ప్లేస్ కదా, పూజారిని వాళ్ళని వీళ్ళని చూసి కొంచెం భయపడుతుందేమో అనుకున్నా. బట్ ఏం భయపడలేదు, పీస్ఫుల్గానే ఉంది. సో ఇంకా చెప్పాలంటే చాలా యాక్టివ్గా ఉంది. సో ఇవే అనమాట మనకి పూజకు సంబంధించినవి. తమలపాకులు, ఒక్కలు, కొబ్బరికాయ ఇవన్నమాట. సో ఇందాక చెప్పాను కదా బయట తీసుకున్నామని చెప్పేసి ఆ పలక అవన్నీ. సో అవి 250 రూపీస్కే మనకి అక్కడ దొరుకుతాయి అన్నమాట. సో బియ్యం కూడా ఒక 2 kgs ఏమో తీసుకోమని చెప్తారు, అక్కడే తీసుకున్నాము. అండ్ పూజారి అయితే వచ్చారు. వచ్చిన తర్వాత వెంటనే పూజ అయితే స్టార్ట్ అయ్యింది. ఇక్కడ పూజలో కూర్చున్నాం కానీ జగతి మాత్రం ఫుల్ గోల చేస్తుంది అసలు. చూడండి ఒక్కసారి జగతిని అబ్జర్వ్ చేయండి, అసలు కోతి పిల్లలాగానే పరిగెడతా ఉంది ఫుల్గా. అండ్ మొత్తానికి జగతికి బొట్టు పెట్టేసి అండ్ పలక పైన అక్షంతలు వేసుకొని పూలేసి జగతిని హ్యాపీగా వెళ్ళి మమ్మీ దీవిస్తూ ఉంది. అండ్ నేను దీవిస్తున్నా. జగతి ఏమో వాళ్ళ మమ్మీని కూడా దీవించాలి అని ట్రై చేస్తుంది. బట్ పంతులు అట్లా చేయొద్దని చెప్పి. అండ్ ఇక్కడ జగతి చెవులో ఒక మంత్రమో సంథింగ్ ఏదో చెప్పమన్నాడు. మంత్రం కాదు, ఐ థింక్
ఓం నమో సంథింగ్ ఏదో చెప్పమన్నాడు, నాకు ప్రజెంట్ గుర్తులేదు. అది చెప్పిన తర్వాత బియ్యంలో ఆ పలక పైన ఏదైతే ఉందో అదంతా బియ్యంలో రాపిచ్చారు ఫస్ట్ పంతులు. సో ఇదంతా చేస్తుంటే అంటే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ కదా, సో మంచి ఫీల్ అనిపించింది. అంటే నేను బేబీలాగా ఉన్నా, సో ఇప్పుడు నాకు బేబీ పుట్టి నా ఒళ్ళో కూర్చొని నేను ఇది రాపియడం అనేది నిజంగా ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. అండ్ ఇక్కడ ఫస్ట్ టైం జగతితో పలక పైన ఏదైతే ఉందో అది క్లియర్గా రాపిస్తున్నాం చాలా చాలా కష్టపడి. ఇక్కడ రాయడానికి జగతి చూడండి, నువ్వు పక్కకు జరుగు మమ్మీ నేను రాస్తా అని చెప్పేసి రాస్తుంది. అట్లుంటుంది మనతో. సో అటు ఇటు కష్టపడి మొత్తానికి ఒక 25 మినిట్స్ టైం తీసుకొని మరి క్లియర్గా దాన్ని కంప్లీట్ చేయించేసినాం. ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. అండ్ మా అదృష్టం కొద్ది ఏంటంటే ఈరోజు చాలా తక్కువ మంది వచ్చారు ఇక్కడికి. సో అందుకని చెప్పేసి మాకు క్లియర్గా పంతులు ఇక్కడే ఉండి మంచిగా చేయించిన దగ్గరుండి. సో ఫైనల్లీ పంతులు గారితో మంచి బ్లెస్సింగ్స్ తీసుకొని కిందికి వచ్చేస్తున్నాం. ఫ్రెండ్స్, అక్షరాభ్యాసం అయిపోయిన వెంటనే అత్తమ్మ ఒళ్ళో కూర్చొని ఏబీ రాస్తుంది. ఇంకా అత్తమ్మ ఒళ్ళో కూర్చొని రాస్తే అత్తమ్మలాగా అవుతుందా మరి ఎట్లా అవుతుందో తెలుస్తుంది. అత్తమ్మలాగా అవుతుందా మరి ఎట్లా అవుతుందో తెలుస్తుంది. వచ్చిందా? ఒర్రే ఏ బియా 10. వావ్ సూపర్ అమ్మా. ఎందుకో ఈరోజు చాలా యాక్టివ్ ఉన్నట్టున్నాను. మరి అంత గట్టి గడితే ఏం చెప్తాం? లేకపోతే మెంటల్ ఎక్కిస్తుండే. ఏలే రాస్తుంది, ఏ ఓన్లీ ఏ ఇంకా రాస్తూనే ఉంటుంది. ఇక రేపటి నుంచి స్కూల్ ఇక కంటిన్యూ స్టార్ట్. ఇక ఎంత మంచిగా ఆడుకుంటున్నారో వీళ్ళు అసలు గ్యాంగ్ మొత్తం వచ్చి. ఫ్రెండ్స్, జగతి ఒక ఫోటో దిగుతావా? చూపి, తొందర చూపి. వా అట్లనా? జగతితో ఫోటోలు దిగాలంటే మామూలు హెడ్ఏక్ ఉండదు, అసలు మెంటల్ ఎక్కిస్తుంది. జగతి హాయ్ చెప్పు. చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ విజన్. ఇక్కడ నుంచి సరస్వతి ఫ్రంట్ నుంచి ఇదంతా పంట పొలాలు ఉన్నాయి. ఏంటమ్మా? ఇల్లు కాదు, అది టెంపుల్. చల్ వెళ్దాం పద జగతి. సో అక్క పరిస్థితి ఓన్లీ బేబీని పెట్టుకొని ఉండడమే అయిపోతుంది. మేమేమో ఫోటోలు దిగుతున్నాం. కళ్ళు మొత్తం చిన్నగా అయిపోయినాయి. అక్క కూడా ఎండ బీభత్సంగా ఉంది, ఫుల్ ఎండ ఉంది అసలు. అరే జగతినంటది ఈ మమ్మీ. 1 2 3 యాక్షన్. రా స్పీడ్ గా. వా వెరీ గుడ్ అమ్మా. యాక్చువల్లీ మేము తినకుండా వచ్చినాం. టైం 1 అవుతుంది. చిన్నికి ఫుల్ కళ్ళు తిరిగిపోయినాయి. నీళ్ళు ఆగింది, అట్లనే కూర్చున్నది. అందరికి ఆకలి అవుతుంది. కళ్ళు తిరుగుతున్నాయి మమ్మీ, అందుకే కూర్చున్నది. జగతి అడుగు. అందరి ముఖాలు మాడిపోయినాయి మొత్తం. కరెక్ట్ గా నేను ఏమనుకున్నాను అదే చెప్పారా నువ్వు. ఫుల్ టైర్డ్ అయిపోయినాం. మార్నింగ్ ఎంత ఫ్రెష్గా అయితే పోయినామో ఇప్పుడు అంత టైర్డ్ అయిపోయినాం మొత్తానికి. సో హ్యాపీగా జగతి ఒక 20 మినిట్స్ బిఫోరే అయిపోయింది మంచిగా. అంటే 11:30 12 ఆ టైంలో పోవమన్నారు, అయిపోయింది. జగతి ఏడవకుండా మంచిగా రాసింది. అండ్ నెక్స్ట్ స్కూల్లో కూడా మంచిగా రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం మనం.
వచ్చి రాందడే లడ్డు తింటుంది. జగతి నువ్వు స్కూల్కి వెళ్తావా చెప్పు? ఆ? రాస్తావా? ఇటు చెప్పు. ఏం తింటున్నావు నువ్వు? లడ్డు. ఏంటది? మరి స్కూల్కు రేపు వెళ్తావా? టీచర్ని కొడతావా? కొడతావా? టీచర్ ఏమిస్తుంది నీకు? చాక్లెట్ తినొద్దు కదా. తంతారా? చాక్లెట్ తినొద్దు కదా. ఓకే, మీకు అర్థమైంది కదా జగత్ ఎంత క్లియర్గా ఫ్లూయెంట్గా మాట్లాడుతుందో. సో స్కూల్లో వెళ్ళి కూడా ఇట్లనే మంచిగా మాట్లాడి మంచి చదువుకోవాలని మనస్ఫూర్తిగా బ్లెస్ చేద్దాం. మమ్మల్ని ఇప్పుడు ఒక్క సెకండ్ నేను కెమెరా బంద్ చేసిన ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఎక్కటోళ్ళు అక్కడ గొర్రెలాగా కింద పడతారు. ఓకే, అండ్ మీరు కూడా ఎవరన్నా అక్షరాభ్యాసం కానీ తర్వాత అన్నప్రసన్న కానీ ఏమన్నా చేసుకోవాలన్నా కానీ వర్గల్ సరస్వతీదేవి టెంపుల్ దగ్గర చేయించుకోవచ్చు. బాగా చేస్తున్నారు. అండ్ అక్కడ ఇంకా మంచిగా ఎంతమంది వెళ్తే అంతమందికి భోజనాలు కూడా ఫ్రీగా పెడుతున్నారు. సో హ్యాపీగా వెళ్ళి చేసుకోవచ్చు. ఓకే, అండ్ బాయ్ అందరికి. లవ్ యూ ఆల్. తందాని నానే